ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు వద్ద పర్యాటకుల శోభ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. వారం రోజులుగా గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో జల సౌందర్యాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు జూరాలకు తరలివస్తున్నారు. సెలవు రోజులు కావడంతో జూరాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. మరోవైపు జూరాల వద్ద చేపల సందడి నెలకొంది. చేపల విందును ఆరగించేందుకు సందర్శకులు పోటీ పడుతున్నారు. అయితే జూరాలలో గడిపేందుకు సరైన వసతులు లేవని సందర్శకులు చెబుతున్నారు. ఇప్పటికైనా జూరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాయచూర్ నుండి వచ్చాం. రాయచూర్ కర్ణాటక. ఇక్కడికి వచ్చాం. చాలా బాగుంది. చాలా ఫుల్ వాటర్ ఫ్లో. నా కొడుకు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇక్కడ చూసి. బాగుంది సార్. వాటర్ ఫ్లో అయితే నేను ఫస్ట్ టైం చూడటము డ్యామ్ని ఇక్కడ ఎట్లా వదులుతారని అనేసి చూసినాము. ఇక్కడ నుండి పాస్ అవుతున్నాయి వాటర్. చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది. ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. మా ఫ్యామిలీతో ఇట్లా ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము. ఇట్లా ఓపెన్ చేసినారు గేట్లు జూరాలది అంటే వస్తూ ఉంటాము. ఒక వన్ డే అంటే ఇట్లా చుట్టుపక్కల అన్ని చూసుకొని ఎంజాయ్ చేసి వెళ్తాం. వసతులు ఇంకా ఇంప్రూవ్ చేయాలండి. కింద గార్డెన్ అవన్నీ ఉండింది. ఈసారి ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది. పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా పార్కింగ్ గతంలో కంటే ఈసారి మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ సంబంధించిన ఏవైతే వాహనాలకు ఇబ్బంది లేకుండా పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తూ నిర్వహించడం జరుగుతుంది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అదేవిధంగా గేట్లు కూడా తెరిచి దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీరు రావడం జరుగుతుంది. దాని ద్వారా ప్రత్యేక చర్యలు